अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ता किल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। कन्दाडवंशसञ्जातं रङ्गाचार्यतनूभवं गोपालाचार्यसच्चात्रं गोपालगुरुमाश्रये। श्रीमान् वेङ्कटनाथार्य कवितार्किककेसरी वेदान्ताचार्यवर्यो मे सन्निधत्तां सदा हृदि। భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ వేదాంత దేశకుల వారు అనుగ్రహించినటువంటి భగవద్ధ్యాన సోపానము అనేటటువంటి గ్రంథాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా క్రిందటి రోజున 1వ శ్లోకాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేశాం. అంతర్జ్యోతి కిమపి యమినాం అంజనం యోగదృష్టే చింతారత్నం సులభమిహ నః సిద్ధిమోక్షానురూపం దీనానాథవ్యసనశమనం దైవతం దైవతానాం దివ్యం చక్షుః శృతిపరిషదాం దృశ్యతే రంగమధ్యే. వేదాంత దేశకుల వారు శ్రీరంగంలో రంగమధ్యే ఉభయ కావేరీ మధ్యప్రదేశంలో ఉభయ కావేరీ తీరాల మధ్యప్రదేశంలో చక్కగా రంగనాథుడిని సేవిస్తున్నాము. ఎలాంటి రంగనాథుడు? అంతర్జ్యోతి యమినాం అంతర్జ్యోతి, మునులందరికీ మునుల యొక్క హృదయ కమలాలలో విరాజిల్లేటటువంటి జ్యోతిస్వరూపము. అంజనం యోగ దృష్టే. ఎవరైతే పరమాత్మను సేవించాలని కోరుకుంటారో, పరమాత్మ కావాలని కోరుకుంటారో వారికి తానే అంజనమై, తానే సాధనమై వారిని వారు చేసేటటువంటి సాధనను ఫలింపచేసేవాడు, తనని తాను చూపించేటటువంటి వాడు. చింతారత్నం సిద్ధిమోక్షానురూపం. సులభమిహ నః చింతారత్నం సిద్ధిమోక్షానురూపం. సులభంగా అందుబాటులో ఉండేటటువంటి ఒక చింతామణి రత్నం అండి పెరుమాళ్ళలో. ఆ చింతారత్నం దేవలోకంలో ఉండేటటువంటి చింతారత్నం ఎలా అయితే ఇహలోక పరలోక ఐహిక పరలోక సుఖాలను ఎలా అయితే ప్రసాదిస్తుందో, ఈ చింతారత్నం అంతకన్నా గొప్పది. అది ఎక్కడో దేవలోకంలో ఉంటుంది. ఇది శ్రీరంగంలో సులభంగా అందరికీ, మనలాంటి వారందరికీ సులభంగా లభ్యమయ్యేది. ఇది మోక్షానురూపం, పరమపదాన్ని కూడా ప్రసాదించగలిగినటువంటి చింతారత్నం. దీనానాథ వ్యసన శమనం, దీనులకి అనాథులకి ఉండేటటువంటి దుఃఖాలను తొలగించేటటువంటి తత్వము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. మహనీయులకి ఉండేటటువంటి దుఃఖం ఏమి అంటే, పరమాత్మను సేవించడానికి అడ్డుగా విరోధములుగా ఉన్నటువంటి ఇహలౌకిక సుఖాలను, ఇహలౌకిక వాంఛలన్నిటినీ కూడా తొలగించి పరమాత్మనే సేవించేటటువంటి ఒక మనస్సుని కలిగించేది. దీనులు అనాథులు అంటే ఆకించన్యులు, అనన్యగతికులు, అలాంటి వారి యొక్క దుఃఖములన్నిటినీ కూడా తొలగించేటటువంటిది. దైవతం దైవతానాం, దేవతలు సైతం దేవతల చేత కూడా పూజింపబడేటటువంటి ఒక తత్వం. నిత్యసూరుల చేత కూడా పూజింపబడేటటువంటి ఒక తత్వం. పెరుమాళ్ళు అని చెప్పబడేటటువంటి చక్రవర్తి తిరుమగనారు చేత కూడా ఆరాధింపబడినటువంటి ఒక తత్వం ఇక్కడ సేవిస్తున్నాం. దివ్యం చక్షుః శృతి పరిషదాం, వేదములకు దివ్య చక్షువుల వంటి వాడు. అలాంటి ఆ తత్వాన్ని దృశ్యతే రంగమధ్యే. ఎక్కడా కూడా శ్రీరంగనాథుడు అనేటటువంటి మాటను చెప్పకుండా ఆయనలో ఆయన యొక్క స్వరూప రూప గుణ విభూతులన్నిటినీ కూడా చక్కగా శ్లోకంలో అనుగ్రహిస్తూ అలాంటి ఒక పరతత్వము సౌలభ్యము కలిగినటువంటి ఒక తత్వాన్ని ఇక్కడ సేవిస్తున్నాము అని చెప్తున్నారు. ఈ స్తోత్రానికి విషయం ఏమిటో కూడా అందిస్తున్నారు మొదటి శ్లోకంలో. అందంగా చెప్తారు. కిమపి సులభమిహ నః దృశ్యతే రంగమధ్యే. ఎంత సౌలభ్యము! కిమపి ఎలా చెప్పగలము? వాచామగోచరమైనటువంటి సౌలభ్యం కలిగినటువంటి ఆ స్వామిని ఇహనః ఇక్కడ మనమందరం కూడా దృశ్యతే రంగమధ్యే శ్రీరంగంలో సేవించగలుగుతున్నాం. ఆ సౌలభ్యమంతా కూడా మూర్తీభవించినటువంటి సులభమూర్తిగా ఇక్కడ పెరుమాళ్ళు సేవ సాగిస్తున్నారు. కిమపి ఎలా చెప్పగలం ఆ వైభవాన్ని?
ఇంతటి సౌలభ్యము, ఇంతటి సౌశల్యము అని వాక్కులతోటి మనసుతోటి కూడా పరిచ్ఛేదించి చెప్పడానికి వీలు లేనటువంటి గొప్ప సౌలభ్యం కలిగినటువంటి స్వామి మన కోసం మనం అందరం కూడా ఈ చర్మచక్షువులతోటి సేవించడానికి వీలుగా దృశ్యతే రంగమధ్య ఇక్కడ మనం సేవించగలుగుతున్నాము. ఇక్కడికి వచ్చి ఏం చేసి ఉన్నారు, అలాంటి ఆ స్వామిని మేము సేవించగలుగుతున్నాము అని మొదటి శ్లోకంలో అనుగ్రహించారు. మొదటి శ్లోకంలో విషయాన్ని మనకి తెలియచేసి రెండవ శ్లోకం నుండి ఆ విషయ వర్ణన, విషయానుభవం చేస్తున్నారు వేదాంత దేశకుల వారు. రెండవ శ్లోకంలో పెరుమాళ యొక్క పాదాంభోజములు, తిరువడిని తామరలను సేవిస్తూ వాటికి మంగళాశాసనం చేస్తున్నారు. వేలాతీత శృతి పరిమళం వేధసాం మౌళి సేవ్యం ప్రాదుర్భూతం కనకసరితః సైకతే హంసజుష్టే లక్ష్మీ భూమ్యో కరసరసిజైః లాలితం రంగభర్తుః పాదాంభోజం ప్రతిఫలతి మే భావనా దీర్ఘికాయాం. రంగనాథుని యొక్క పాదాంభోజములను సేవించినటువంటి వేదాంత దేశికుల వారు ఆ పాదాంభోజములు మే భావనా దీర్ఘికాయాం, నా మనస్సు అనేటటువంటి బావిలో, నా మనస్సు అనేటటువంటి సరస్సులో ప్రతిఫలతి, నిత్యము కూడా ప్రతిఫలించునుగాక, ప్రతిఫలిస్తూ ఉండాలి అనేటటువంటి విషయాన్ని కోరుకుంటున్నారు. అలా మంగళాశాసనం చేస్తున్నారు పాదార విందములకి. ఆ పాదార విందములను అంబుజములతోటి అంటే పద్మములతోటి పోలుస్తున్నారు. పుష్పం అంటే పుష్పాలలో అన్నిటికన్నా కూడా శ్రేష్టమైనటువంటి పుష్పము తామర పుష్పము, అంబుజములు. కాబట్టి ఆ అంబుజములతోటి పెరుమాళ్ళ పాదార విందము ఏదో ఒక ప్రాకృతమైనటువంటి వస్తువుని ఉపమానంగా భావించి వాటితో పోల్చి చెప్తే మనకి సులభంగా అర్థమవుతుంది. కాబట్టి ఏదో ఒక వస్తువును తీసుకొని పోలుస్తున్నారు. అసలు ఆ పాదార విందములకి పోలిక చెప్పడానికి వీలు లేనటువంటివి ఆ పాదార విందములు. ప్రాకృతమైనటువంటి విషయాలతోటి పోల్చడానికి అనువైనటువంటివి కాదు ఆ పాదార విందములు. కానీ మనకి సులభంగా అవగతం అవ్వడం కోసం ఈ లోకంలో ఉండేటటువంటి శ్రేష్టమైనటువంటి వస్తువులతోటి పోలుస్తూ మహనీయులందరూ కూడా వారి అనుభవాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు. ఇక్కడ కూడా వేదాంత దేశకులు ఆ పాదార విందములను అంబుజములతోటి పోలుస్తూ ఆ అంబుజములకు ఉండేటటువంటి విశేషమైనటువంటి ధర్మములన్నిటినీ కూడా ముందు చెప్తున్నారు. పుష్పం అంటే పరిమళం ఉండాలి. పుష్పం అంటే అది ఎవరో ఒకరు ధరించేటటువంటి విధంగా ఉండాలి. పుష్పం అంటే అది ఆవిర్భవించినటువంటి ఒక స్థలం గురించి చెప్పాలి. పుష్పం అంటే అది ఎవరు దానిని స్వీకరిస్తారో, మృదువుగా దానిని సేవిస్తారో అవన్నీ కూడా చెప్పాలి. కాబట్టి వాటిని చెప్తున్నారు. రంగభర్తుః పాదాంభోజం. ఇక్కడ చెప్పేటటువంటి పుష్పం ఏది అంటే రంగభర్తుః పాదాంభోజం. రంగనాథుని యొక్క పాదార విందములు అనేటటువంటి ఆ అంబుజములు, ఆ తామర పుష్పములు ఎలాంటి పరిమళము కలిగి ఉంటాయి అంటే వేలాతీత శృతి పరిమళం. శృతి అంటే వేదం. వేలాతీత పరిమళం, శృతులన్నిటికీ కూడా వేదానికి ఒక సౌరభం వస్తోంది. శృతులన్నిటికీ, వేదములన్నిటికీ కూడా ఒక అతిశయించినటువంటి ఒక పరిమళం ఉంది ఆ వేదములకి అంటే అదిగో ఆ పాదార విందములను అవి స్తుతించడం వల్లే ఆ వేదములకి ఒక వైభవం కలుగుతోంది, ఒక ప్రాముఖ్యత కలుగుతోంది, ఒక సౌరభం కలుగుతోంది అని తెలియచేస్తూ వేలాతీత అవధి దాటినటువంటి పరిమళం, ఈ పాదాంభోజముల యొక్క పరిమళం శృతులలో మనకి కనిపిస్తుంది. ఆ పాదార విందములను సేవిస్తే మనకి కలిగేటటువంటి భావన ఏమిటి అంటే ఈయనే మనకి రక్షకుడు, ఈయనే సర్వశేషి, ఈయన పాదార విందములను పట్టుకోవడం తప్ప ఇంకొక వేరే దిక్కు లేదు మనకి అనేటటువంటి వేదాలన్నీ కూడా పరమాత్మ యొక్క వైభవాన్నే తెలియచేస్తుంది. పరమాత్మ యొక్క పాదార విందాలను వర్ణిస్తున్నాయి వేదములన్నీ కూడా. అలా వేదానికి అపౌరుషేయము అని, అలాగే వేదములు అసంఖ్యాకములైనటువంటి వేదములు అని, వేదములకి ఒక గొప్ప వైభవం కలుగుతోంది అంటే దానికి కారణం పరమాత్మ యొక్క పాదార విందములను స్తుతించడం వల్లే. శృతి వేలాతీత పరిమళం, శృతులలో అవధి లేనటువంటి ఒక పరిమళంగా భాషించేటటువంటివి రంగభర్తుః పాదాంభోజం.
వేదాలు సేవించకపోయినా, వేదసారమైనటువంటి తిరుమంత్రాన్ని సేవించకపోయినా రంగనాథుని యొక్క పాదార విందాలను సేవిస్తే చాలండి. ఆ సౌరభం వేదాలు ఏదైతే చెప్తోందో, వేదసారమైనటువంటి తిరుమంత్రం ఏదైతే మనకి అనుగ్రహిస్తుందో ఆ విషయాలన్నిటినీ కూడా ఆ పాదార విందములు పరిమళింప చేస్తున్నాయి. పాదార విందములను సేవిస్తే మనకి ఆ పాదములే రక్షకము. నాకు నేను రక్షకుణ్ణి కాదు, ఆ పాదార విందములను పట్టుకోవడమే జీవుని యొక్క స్వరూపము, ఆ పాదార విందములను సేవించడమే జీవుని యొక్క స్వరూపము అనేటటువంటి విషయము చెప్పకనే ఆ పాదార విందములు చెప్తున్నాయి. చెప్పకనే చెప్పడం లేదు, గొప్పగా ఆ సౌరభాన్ని నలుదిక్కులా వ్యాపింపచేస్తున్నాయి. ఆ సౌరభాన్ని అందరి మనసుల్లో ఇమిడిపోయేటట్టుగా వ్యాపింపచేస్తున్నాయి. ఈ రంగభర్తు యొక్క పాదాంభోజములు ఏ పరిమళాన్ని కలిగి ఉంటాయి అంటే వేద పరిమళాన్ని కలిగి ఉంటాయి. అసలు ఆ వేదములే ఒక సౌరభాన్ని కలిగి ఉండడానికి కారణం పరమాత్మ యొక్క పాదార విందములు అంటున్నారు. ఆ వేలాతీత అంటే అవధి లేనటువంటివి. రెండు విధాలుగా ఇక్కడ చెప్పుకోవచ్చు. వేదములు అసంఖ్యాకములైనటువంటి వేదములు. ఎలాంటివి వేదములు అంటే అనేకములైనటువంటి వేదములు కాబట్టి, అనేక శాఖలుగా విస్తరించేటటువంటి వేదములు కాబట్టి, అంతులేని వేదములకి పరిమళంలా భాషించేటటువంటి పాదార విందములు అని ఒక అర్థం. లేకపోతే వేదములలో అంతులేని పరిమళంతో భాషించేటటువంటి ఆ వేలాతీత అనేటటువంటి పదాన్ని పరిమళానికి గనక మనం విశేషణంగా గనక ఉంచుకుంటే, శృతులు ఉన్నాయండి, వేదములు ఉన్నాయి. త్రయీ వేద, 3 వేదములు, 4వ వేదానికి కూడా అది కూడా ఒక అంగము, ఇంకొక వేదానికి ఒక అంగంగా 4 వేదములు ఉన్నాయి. ఆ 4 వేదములలో ఏమి భాషిస్తోంది, ఏం మనకి కనిపిస్తోంది అంటే అదిగో రంగభర్తు పాదాంభోజం పరిమళం. రంగనాథుని యొక్క పాదాంభోజముల యొక్క పరిమళం అంతా కూడా వేదములలో భాషిస్తోంది. ఆ పరిమళం కూడా ఇంతటి పరిమళము, ఇలాంటి పరిమళము అని చెప్పడానికి వీలు లేనటువంటి వేలాతీత పరిమళం, అవధి దాటినటువంటి గొప్ప పరిమళము ఆ పరిమళము అని వేలాతీత శృతి పరిమళం అని చెప్తున్నారు. సర్వే వేదా యత్ పదమామనంతి. అన్ని వేదములు కూడా శ్రీరంగనాథుని యొక్క పరమాత్మ యొక్క పాదార విందముల గురించే తెలియచేస్తున్నాయి. వేదం అక్కడక్కడ వేదము రుద్రుని యొక్క వైభవం చెప్తుంది, అక్కడక్కడ వేదము ఇంద్రుని యొక్క వైభవం చెప్తుంది, అక్కడక్కడ వేదము చతుర్ముఖ బ్రహ్మ యొక్క వైభవము, ఇంద్రుని యొక్క వైభవము, అగ్ని యొక్క వైభవము, ఇలా ఇతర దేవతల యొక్క వైభవం అంతా కూడా అక్కడక్కడ తెలియచేస్తుందండి. కానీ పూర్తిగా వేదాన్ని మనం చూస్తే ఆ వేదమంతా తెలియచేసేటటువంటి విషయం ఏమిటి అంటే పరమాత్మ యొక్క పాదార విందముల యొక్క వైభవాన్ని వేదము కొనియాడుతోంది. కాబట్టి ఎక్కడ ఏ చిన్న భాగాన్ని మనం స్పృశించినా, వేదంలో ఏ చిన్న భాగాన్ని మనం స్పృశించినా అక్కడ నుండి వచ్చేటటువంటి సౌరభము పరమాత్మ యొక్క రంగనాథుని యొక్క పాదాంభోజ పరిమళము అని అందంగా తెలియజేస్తున్నారు. నిత్యాపూర్వ శృతి పరిమళం పాదాంభోజం. పరమాత్మ యొక్క పాదాంభోజములు ఎలాంటివి అంటే నిత్య అపూర్వ శృతి పరిమళం. ఆ పాదార విందములలో ఉండేటటువంటి మువ్వల నుండి వేదాంత దేశకుల వారే హయగ్రీవ స్తోత్రంలో వేదములన్నీ కూడా ఎలా ఆవిర్భవించాయి అంటే పరమాత్మ ధరించినటువంటి సింజితములు పాదార విందములలో పెట్టుకునేటటువంటి ఆ మువ్వలు ఏవైతే ఉంటాయో వాటి ధ్వని నుండి వేదమంతా కూడా ఆవిర్భవించింది అని అక్కడ హయగ్రీవ స్తోత్రంలో వేదాంత దేశకుల వారే అనుగ్రహిస్తారు. అలా ఆ పాదార విందముల యొక్క పరిమళమే వేదంలో భాషిస్తోంది అని చెప్తున్నారు. ఇంకొక విషయంగా చెప్పుకోవాలి అంటే వేలాతీత అనేటటువంటి పదానికి 2 అవధి అని ఒక అర్థము ఉంటుంది, కాలము అని ఒక అర్థము ఉంటుంది. వేలాతీత అంటే అవధి లేనటువంటి పరిమళం కలిగినటువంటిది అని ఒక అర్థము. కాలంతో ముడిపడకుండా ఎప్పుడూ పరిమళించేటటువంటి ఒక గొప్ప సౌరభం ఆ వేదములలో భాషిస్తోంది. ఆ సౌరభమే రంగభర్తు పాదాంబుజం.
పుష్పము తామర పుష్పంతో పోలుస్తున్నారు కాబట్టి తామర పుష్పానికి ఒక సౌరభం అనేటటువంటిది ఉంటుంది. కానీ అది ఎప్పుడు ఉంటుంది? కాదాచిత్కంగా అప్పుడప్పుడు మాత్రమే. ఎంతసేపు వరకు తామర పుష్పం నీటిలో ఉంటుందో, లేకపోతే నీటి నుండి బయటికి తీసిన తర్వాత కొంత సమయం మాత్రం వరకే అది నైపుణ్యంతో పరిమళ భరితంతో ఉంటుంది. కొంతసేపు అయిపోయేసరికి, ఒక రోజు గడిచేసరికి అది కూడా వాడిపోతుంది. ఆ సౌరభం ఏదైతే ఉందో అది కూడా మెల్లిమెల్లిగా నశించిపోతుంది. కానీ పరమాత్మ యొక్క రంగభర్తు పాదాంబోజ పరిమళం కాలాతీతంగా ఎప్పుడూ కూడా శృతులలో, వేదములలో గొప్పగా సౌరభం భాసిస్తూ ఉంటుంది అని మనకి తెలియచేస్తున్నారు. దీనికి ఇంకా స్వారస్యంగా చెప్తారు. శృతి అంటే కేవలం సంస్కృత వాన్మయంలో చెప్పకూడేటటువంటి వేదములు మాత్రమే కాదండి, ద్రావిడ భాషలో ఉండేటటువంటి శృతి కూడా. ద్రావిడ భాషలో ఉండేటటువంటి శృతి ఏది అంటే నమ్మాళ్ళవార్లు అనుగ్రహించినటువంటి తిరువాయ్మొഴി అనేటటువంటి ద్రవిడ వేదంలో కూడా పరమాత్మ పాదార విందముల గురించే చెప్పబడి ఉన్నాయి. అది మొదటి పాసురంలోనే ఆళ్వార్లు తుయరరు సుడరడి తొజుతే జన్మననే మొదటి పాసురంలోనే రంగనాథుని యొక్క పాదార విందములను గురించి ఓ నా మనసా భావించు, వాటిని సంభావించు, వాటిని స్వీకరించు, వాటిని స్తుతించు, వాటిని పట్టుకో అని తమకి తాము తమ మనసుకు తాము ఆళ్వార్లు చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి తిరువాయ్మొഴి అంతా కూడా పరమాత్మ యొక్క రంగనాథుని యొక్క వైభవమే చెప్పబడింది. అది కూడా ప్రత్యేకంగా ఆయన యొక్క పాదార విందముల యొక్క వైభవమే తెలియచేయబడింది అని మొదటి పాసురంలో తుయ్యరరు సుడరడి దొజుత జన్మననే అనేటటువంటి మాటతోటి ఆళ్వార్లు మంగళాశాసనం చేశారు. దానికి పరాశర భట్టర్ వారు వాంతిగజం సోలై మదిడరంగర్ వన్ పుగజ్మేల్ ఆంధ్ర తమిళ్ మరైగళ్ ఆయిరవం ఈంద్ర ముదల్ తాయ్ సెడగోపన్. నమ్మాళ్ళవార్లు అనుగ్రహించినటువంటి ఈ తిరువాయ్మొഴి అంతా కూడా వాన్ తిగజం సోలై మదిడరంగర్ వన్ పుగజ్మేల్ ఆంధ్ర తమిళ్ మరైగళ్ ఆయిరవం అని చెప్తున్నారు. ఈ 1000 పాసురములు, ఈ 1000 పాసురములు కూడా గొప్ప గొప్ప ప్రాకారములతోటి, అందమైనటువంటి తోటలతోటి, ప్రాకారములతోటి చుట్టూ కలిగినటువంటి శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి రంగనాథుని యొక్క వన్పుగజ్మేల్ అందమైనటువంటి తిరుకళ్యాణ గుణముల గురించే తమిళ్ మరైగళ్ ఆయిరమం, ఈ తమిళ భాషలో కూర్చినటువంటి 1000 పాసురములు, 1000 పాసురములు కూడా రంగనాథుడి యొక్క తిరుకళ్యాణ గుణముల గురించే నమ్మాళ్ళవార్లు అనుగ్రహించారు అని పరాశర భట్టర్ వారు తనియన్లో మనకు అనుగ్రహిస్తారు. అలా ఈ ద్రావిడ వేదమైనటువంటి తిరువాయ్మొഴിలో కూడా భాషించేటటువంటివి ఏమిటి? పరమాత్మ యొక్క పాదార విందముల యొక్క పరిమళమే అందులో భాషిస్తూ ఉంటుంది. నమ్మాళ్ళవార్లే ఒక తిరువాయ్మొഴിలో ముగిల్ వన్నన్ అడిమేల్ సొన్న సొల్మాలై, మేఘవర్ణుడైనటువంటి రంగనాథుడు గురించి అనుగ్రహించినటువంటి ఈ 1000 పాసురములు వారే స్వయంగా తెలియచేస్తారు. మనం నిన్న చెప్పుకున్నట్టుగా కంగళం పగలం అనేటటువంటి దశకంలో చివరి పాసురంలో, ఫలశ్రుతి పాసురంలో ముగిల్ వన్నన్ అడిమేల్ సొన్న సొల్మాలై, ఈ పాసురములన్నీ కూడా 1000 పాసురములన్నీ కూడా ఎవరిని చూస్తే, తిరువాయ్మొഴിని చూస్తే మనకి రంగనాథుడి గురించి మంగళాశాసనం చేసినటువంటి పాసురములు ఏవి అంటే ఒక్క కంగళం పగలం దశకం మాత్రమే అన్నట్టుగా ఉంటుంది. కాదండి, ఈ 1000 పాసురములు కూడా అదిగో ముగిల్ వన్నన్ అడిమేల్ సొన్న సొల్మాలై, రంగనాథుడి యొక్క పాదార విందముల గురించే నమ్మాళ్ళవార్లు ఈ 1000 పాసురములను కూడా అనుగ్రహించారు అని నమ్మాళ్ళవార్ల యొక్క శ్రీ సూక్తినే పట్టుకుంటే ఆ ద్రావిడ వేదమైనటువంటి తిరువాయ్మొഴിలో అంతా కూడా నమ్మాళ్ళవార్ల యొక్క వైభవం, నమ్మాళ్ళవార్లు పరమాత్మ రంగనాథుడి యొక్క పాదార వింద వైభవమే తెలియచేశారు అనేటటువంటి విషయం తెలుస్తుంది. కాబట్టి ఆ ద్రావిడ వేదంలో కూడా భాషించేటటువంటిది రంగనాథుడి యొక్క పాదాంబోజముల యొక్క సౌరభమే అని చెప్తున్నారు. మరి ఈ వేదములకు ఉండేటటువంటి అతిశయం ఏమిటి అండి అంటే వేలాతీత శృతి.
వేదములను అభ్యసించాలి, వేదములను అధికరించాలి అంటే సంస్కృతంలో ఉన్నటువంటి వాన్మయం వేదములను శృతులను అధికరించాలి అంటే వర్ణాశ్రమ ధర్మాన్ని అతిక్రమించకుండా కేవలం బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మాత్రమే అధికరించడానికి, స్త్రీలు, పిల్లలు అధికరించడానికి వీలు ఉండదు సంస్కృత వేదాలకి. కానీ ద్రావిడ వేద సాగరానికి అలాంటిది కాదండి. ద్రావిడ వేదాన్ని స్త్రీలు, పిల్లలు, వర్ణాశ్రమ భేదం లేకుండా ఎవరైనా కూడా హాయిగా దానిని సేవించవచ్చు, దాన్ని అనుభవించవచ్చు. అందుకని వేలాతీత, అవధి లేనటువంటి శృతి ద్రావిడ వేదం, నమ్మాళ్ళవార్లు అనుగ్రహించినటువంటి ద్రావిడ వేదము. అందులో భాషించేటటువంటి సౌరభము రంగభర్తు పాదాంభోజం, రంగనాథుని యొక్క పాదార విందముల యొక్క పరిమళమే ఆ ఆయిర పాసురములలో ఆళ్వార్లను గ్రహించినటువంటి నారాయణ దివ్య ప్రబంధం అంతా కూడా రంగనాథుని యొక్క పాదార విందముల యొక్క పరిమళమనే సౌరభాన్నే ప్రకటింపచేస్తున్నాయి అని చెప్పారు. వేదసాం మౌళి సేవ్యం, వేదసాం మౌళి సేవ్యం, పుష్పం అంటున్నారు కదండి. ఈ పుష్పాన్ని ఎవరో ఒకళ్ళు శిరస్సును ధరిస్తేనే ఆ పుష్పానికి ప్రయోజనం కదా. మరి ఈ పుష్పం రంగభర్తు పాదాంబోజం అనేటటువంటి ఈ పుష్పాలను ఎవరు ధరిస్తారు అంటే వేదసాం మౌళి సేవ్యం, చతుర్ముఖ బ్రహ్మలు అందరూ కూడా ఈ పుష్పాన్ని వారి శిరస్సులో మౌళి సేవ్యం, శిరస్సులతోటి నిత్యము సేవిస్తూ ఉంటారు. ఎప్పుడైతే చతుర్ముఖ బ్రహ్మలందరూ కూడా వెళ్ళి పెరుమాళ యొక్క పాదార విందములకి దగ్గర వారి కిరీటాలను, వారి శిరస్సులను ఉంచి నమస్కరిస్తున్నారో అప్పుడు ఆ పాదార విందములు ఎలా ఉంటాయి అంటే అదిగో చతుర్ముఖ బ్రహ్మ యొక్క శిరస్సులో పూసినటువంటి పుష్పాలలాగా కనిపిస్తూ ఉంటాయట మహనీయులందరికీ కూడా. అందుకని బ్రహ్మ యొక్క శిరస్సులో భాషించేటటువంటి పుష్పాలు రంగభర్తు పాదాంబోజము అనేటటువంటి విషయాన్ని చెప్తారు. చతుర్ముఖ బ్రహ్మ ఎప్పుడూ కూడా సేవించేటటువంటి పాదాంబోజములు ఇవి. వేదసాం ఒక బ్రహ్మ కాదండి, అనేక బ్రహ్మలు ఇక్కడ బహువచనంలో చెప్తున్నారు. ఒక్కొక్క బ్రహ్మాండానికి ఒక్కొక్క బ్రహ్మ 14 లోకములు కలిపి ఒక బ్రహ్మాండంగా చెప్తారు. ఆ బ్రహ్మాండానికి ఒక చతుర్ముఖ బ్రహ్మ ఉంటారు. అలా అనేక బ్రహ్మాండములు ఉంటాయి. అనేక చతుర్ముఖ బ్రహ్మలను పరమాత్మ నియమనం చేస్తాడు. వారందరూ కూడా నిత్యము సేవించేటటువంటి పాదార విందములు ఏవి అంటే రంగభర్తు పాదాంబోజం. వేదసాం అంటే బ్రహ్మ అనే చతుర్ముఖ బ్రహ్మ అనేటటువంటిది ఒక పదవి మాత్రమే. ఆ పదవిలో ఒక జీవుణ్ణి నియమనం చేస్తాడు సర్వేశ్వరుడు. ఆ జీవుని యొక్క ఆయుష్, బ్రహ్మ యొక్క ఆయుష్ పూర్తవగానే మళ్ళీ ప్రళయం వస్తుంది. మళ్ళీ ఇంకొక జీవుణ్ణి ఆ చతుర్ముఖ బ్రహ్మస్థానంలో పరమాత్మ నియమనం చేస్తాడు. కాబట్టి వేదసాం అనేక మంది ఉంటారండి చతుర్ముఖ బ్రహ్మలు. ఆ బ్రహ్మలందరూ కూడా సేవించేటటువంటి పాదాంబోజములు ఏవి అంటే రంగభర్తు పాదాంభోజం అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తున్నారు. అసలు ఆ పాదములకి పేరే అమరర్ సెన్నిపు వినయ్ ఆళ్వార్లు అనుగ్రహిస్తారు. తిరుమంగై ఆళ్వార్లు అనుగ్రహించేటటువంటి శ్రీ సూక్తి అమరర్ సెన్నిపు వినయ్, దేవతలు శిరస్సులోని పువ్వు వంటి వాడు అని పరమాత్మని కీర్తిస్తూ ఉంటారు. అమరర్ అంటే దేవతలు, ఈ లోకంలో ఉండేటటువంటి అమృతాన్ని తాగినటువంటి దేవతలు అని సామాన్యమైనటువంటి అర్థము. విశేషమైనటువంటి అర్థము భగవంతుని యొక్క అనుభవాన్ని కొరతపడితే ధరించి ఉండలేనటువంటి వారు నిత్యము తమని తాము ధరింపచేసుకోవడానికి భగవద్ అనుభవం చేస్తున్నటువంటి నిత్యసూరులు. వారి యొక్క సెన్నిప్పు వినై, శిరస్సులో పువ్వు వంటి వాడు సర్వేశ్వరుడు. అలాంటి వాడు రంగభర్తు పాదాంబోజం వేదసాం మౌళి సేవ్యం. కేవలం చతుర్ముఖ బ్రహ్మ మాత్రమే వచ్చి ఆ పాదార విందములను సేవించడండి. అదిగో నిత్యసూరులు కూడా సౌలభ్యాన్ని, సౌశీల్యాన్ని, వాత్సల్యాన్ని, స్వామిత్వాన్ని అనుభవించడం కోసం ఏవైతే అక్కడ పరమపదంలో ప్రకాశించకుండా మరుగున పడి ఉండేటటువంటి గుణములు ఈ లోకంలో రంగనాథుల్లో గొప్పగా ప్రకాశిస్తూ ఉంటాయి. కాబట్టి మనుజతిర్యక్ స్థావరాదులుగా నిత్యసూరులై ఇక్కడికి శ్రీరంగానికి వేయించేసి రంగభర్తు పాదాంబోజం సేవ్యం మౌళి సేవ్యం. రంగభర్తు శ్రీరంగనాథుడి యొక్క పాదాంబోజములను ఇక్కడ ఈ లోకంలో నిత్యసూరులై ఇక్కడికి వచ్చి ఒక మనుష్య రూపంలోనో, తిర్యక్ రూపంలోనో, స్థావర రూపంలో వచ్చి
ఆ పరమాత్మ యొక్క పాదార విందములను సేవిస్తూ ఉంటారు. అలాంటి గొప్ప పాదార విందములు. కోలమా మెన్సెన్నిక్కు ఉన్ కమలమన్న కురై కజలే. పద్మముల వంటి నీ పాదార విందములు మా శిరస్సుకి అలంకారం కావాలి అని భావిస్తూ ఉంటారు. మాని కోలమా ఎన్ సెన్నిక్కు ఉన్ కమలమన్న కురై కజలే. అందమైనటువంటి మా శిరస్సుకి అందమైనటువంటి అలంకారంగా ఉన్ కమలమన్న కురై కజలే పాదార విందములు, అందమైనటువంటి పాదార విందములు, పద్మముల లాంటి అందమైనటువంటి ఆ పాదార విందములు మా శిరస్సుకి శిరోభూషణంగా అలంకారంగా కావాలి అని మహనీయులందరూ, ఆళ్వార్లు లాంటి మహనీయులందరూ కూడా ప్రార్థిస్తూ ఉంటారు. அடிச்சியோம் தலைமிசை நீ அணியாய் ஆழியும் கண்ணா உன் கோலப்பாதம். ఆడ్చియోం తలైమిసై నీ అణియాయ్. రేపల్లలో ఉన్నటువంటి గోపికలందరి యొక్క శిరస్సులకి కూడా భూషణమై అలంకారమై ఉండేటటువంటి ఆ ఆజియాయ్ కన్నా ఉన్ కోలపాదమే. ఆజియా చక్రాన్ని ధరించినటువంటి ఓ సర్వేశ్వర, ఓ కన్నా, ఓ స్వామి, నీ పాద పద్మములే ఆ గోపికలందరికీ కూడా శిరోభూషణములు అలంకారంగా నిలిచి ఉన్నాయి. ఉన్ కోల పాదమే. అలాంటి పాదము అంటే అందమైనటువంటి ఆ పాదార విందములే మాకు శిరోలంకారములు, శిరోభూషణములు అని మహనీయులందరూ కూడా ప్రార్థిస్తూ ఉంటారు. కాబట్టి చతుర్ముఖ బ్రహ్మ ఏమిటండి, అందరూ కూడా ఆ పాదార విందాలు తమ శిరస్సున ఉంచాలి అని ప్రార్థిస్తూ ఉంటారు. எம்மாண்பின் ஆயன் నాన్గు నావిలాం ఎడుత్తెత్తి. బ్రహ్మ తన 4 ముఖములతోటి పరమాత్మను స్తుతిస్తూ ప్రస్తావిస్తూ ఆ పాదార విందములను తన శిరస్సుని ఆ పాదార విందముల దగ్గర ఉంచి సేవిస్తున్నాడు. కాబట్టి వేదసాం మౌళి సేవ్యం, గొప్పగా చతుర్ముఖ బ్రహ్మల చేత సేవింపబడేటటువంటి పాదాంబోజములు. రంగభర్తు పాదాంబోజం, అలాంటి ఆ పాదార విందములు నా మనస్సులో ప్రతిఫలిస్తున్నాయి. ప్రాదుర్భూతం కనక సరిత సైకతే హంసచుష్టే. అద్భుతమైనటువంటి ఒక సూక్తి. లోకంలో తామర పువ్వు ఎక్కడ పుడుతుంది అంటే నీళ్లు ఉన్నటువంటి స్థానంలో పుడుతుంది. బురదలో ఆవిర్భవిస్తుంది. నీరు బాగా ఉన్నటువంటి స్థానంలో పుష్పం తామర పుష్పము ఆవిర్భవిస్తుంది. కానీ ప్రాకృతమైనటువంటి తామర పుష్పములు కాదు కదండి, అప్రాకృతమైనటువంటి తామర పుష్పములు కదా. ఈ తామర పుష్పములు అఘటిత ఘటనా సామర్థ్యం కలిగినటువంటి వాని యొక్క పాదార విందములు కదా. ఆ తామర పుష్పాల గురించి కదా మనం మాట్లాడుకుంటున్నాము. ఈ తామర పుష్పములు ఎక్కడ ఆవిర్భవిస్తాయో తెలుసా? కనక సరిత సైకతే, ఇసుకలో ఆవిర్భవిస్తాయండి. ఏ ఇసుకలో అంటే కనక సరిత సైకతే, కావేరీ ఇసుక తిన్నెలలో ఆవిర్భవించినటువంటి పాదార విందం. ఎంత ఆశ్చర్యము, ఎంత అద్భుతము. ఎక్కడైనా ఇసుకలో పాదార విందములను చూడగలుగుతామా అంటే చూడొచ్చండి. మీరు ఉభయ కావేరీ మధ్యప్రదేశానికి శ్రీరంగానికి వెళ్ళండి. కావేరీ తీరంలో ఉండేటటువంటి శ్రీరంగానికి వెళ్ళండి. అక్కడ రంగనాథుడు, రంగనాయకి ఇద్దరు కూడా ఆ కావేరీ తీరంలో ఇసుక తిన్నెలలో విహరిస్తూ ఉంటారు. అక్కడ చూడొచ్చు మీరు ఆ తామర పుష్పములు అనేటటువంటివి ఇసుకలో ఆవిర్భవించేటటువంటి అద్భుతమైనటువంటి ఆ దృశ్యాన్ని అక్కడ మీరు సేవించవచ్చు. రంగనాథుడు, రంగనాయకి కావేరీ ఇసుక తిన్నెలలో విహరిస్తూ ఉంటే అక్కడ ప్రాదుర్భూతం కనక సరిత సైకతే హంసచుష్టే. అక్కడ మీరు ఆ పాదాంభోజములు ఇసుకలో ఆవిర్భవించడం చూడవచ్చు. కనక సరిత, హేమాపగ అని కావేరికి ఒక పేరు, కనక సరిత్ అని పేరు. ఎక్కడో ఉన్నటువంటి బంగారాన్నంతటినీ కూడా కావేరీ నది అక్కడ పైనుండి వచ్చేటటువంటి ప్రవాహంతో తీసుకుంటూ వచ్చి ఆ చిన్న చిన్న బంగారు రేణువులన్నిటినీ కూడా మోసుకొని వస్తుందట శ్రీరంగానికి. తన అల్లుడు గారైనటువంటి రంగనాథుడికి కానుకలు సమర్పించడం కోసం కావేరీ నది అందంగా బోల్డన్ని వస్తువులను తీసుకొస్తుంటే మంచి మంచి ముత్యాలను, మంచి మంచి చందన వృక్షాలను, అలాగే ఎక్కడో ఆ నది అంతా కూడా
దట్టమైనటువంటి ప్రదేశాలలో నుండి ప్రవహిస్తుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి బంగారాన్ని కూడా, బంగారు రేణువులను కూడా తీసుకొచ్చి ఈ కావేరి శ్రీరంగ తీరంలో ఉంచుతుందట కావేరీ నది. బంగారు రేణువులతో కూడి ఉన్నటువంటి నది కాబట్టి కావేరిని కనక సరిత అని పిలుస్తారు, హేమాపగా అని పిలుస్తారు. అలా కావేరీ నదీ తీరంలో ఉన్నటువంటి ఇసుక తెన్నెలలో ప్రావిర్భవించినటువంటి పాదాంబోజము. ఆండాళ్ తల్లి వైయత్తు வாழ்வீர்கள் నామం నంపావైక్కు అనేటటువంటి పాసురం అనుగ్రహిస్తే దానికి పెరియవాచన్ పిళ్ళై ఎంత ఆశ్చర్యము. వయ్యత్తు வாழ்வீர்கள், ఈ లోకంలోనే ఉండి సుఖించేటటువంటి వారులారా అని ఆండాళ్ తల్లి చూసి ఆశ్చర్యపోతుంది. ఇది ఎలా ఉంది అంటే కుంపట్లో పరిమళం, కుంపట్లో తామర పుష్పం పూచినట్టుగా ఉంది అని అక్కడ పెరియవాచన్ పిళ్ళై వ్యాఖ్యానంలో అనుగ్రహిస్తారు. అలా ఇక్కడ అసలు కావేరీ నది ఇసుక తెన్నెలే చాలా శ్రీరంగమే వేడిగా ఉంటుంది, ఆ కావేరీ నది ఇసుక తెన్నెలే మరీ వేడిగా ఉంటాయి. కానీ అక్కడ ఆవిర్భవించి మనందరికీ చల్లదనాన్ని కలిగించేటటువంటి పాదాంబోజములవి. రంగభర్తు పాదాంబోజం, రంగభర్తు యొక్క పాదాంబోజంలో కనక సరిత సైకతే ప్రాదుర్భూతం. ఈ కావేరీ నదిని ఎవరు సేవిస్తూ ఉంటారు అంటే హంస జుష్టే కనక సరిత సైకతే ప్రాదుర్భూతం. ఈ కావేరీ నదికి ఒక విశేషణాన్ని వేస్తూ ఉంటారు. హంసలు సంచరిస్తూ సేవించేటటువంటి కావేరీ నది యొక్క తీరంలో ఇసుక తెన్నెలలో ఆవిర్భవించినటువంటి పాదాంబోజములు. క్రిందటి మాట ఏం చెప్పారు? వేదసాం మౌళి సేవ్యం అని చెప్పారు. బ్రహ్మ నిత్యము కూడా సేవించేటటువంటి పాదారవిందములు. బ్రహ్మ యొక్క వాహనం ఏమిటి అంటే హంస, బ్రహ్మ యొక్క వాహనం. బ్రహ్మ ఎప్పుడైతే చతుర్ముఖ బ్రహ్మ తెల్లవారుజామున రంగనాథుడికి తిరువారాధన సమర్పించడం కోసం ఆయన హంసవాహనం ఎక్కి కిందకి వచ్చి శ్రీరంగంలో పెరుమాళ్ళ సన్నిధికి వెళితే ఆ హంస ఆ కావేరీ తీరంలో ఉన్నటువంటి తామర తూళ్ళను తినడం కోసం ఆ కావేరీ నది దగ్గరికి వెళుతుందట. ఆ కావేరీ నదిలో ఉన్నటువంటి తామర పుష్పాలన్నిటినీ కూడా సేవిస్తూ ఉంటుందట. అందుకే హంస చూస్తే కనక సరిత, హంసలు సంచరించేటటువంటి అద్భుతమైనటువంటి, హంసల చేత సేవింపబడేటటువంటి అద్భుతమైనటువంటి కావేరీ నది యొక్క ఇసుక తెన్నెలలో ఆవిర్భవించినటువంటి పాదాంబోజములు అని చెప్తున్నారు. మెన్నడై అన్నం పరందు విళయాడం, అందమైనటువంటి నడకలు కలిగినటువంటి హంసలు సంచరించేటటువంటి చోటు. హంసలకే నడకలు నేర్పేటటువంటి ఆండాళ్ తల్లి అభిమానించినటువంటి చోటు. హంసలంటే ఎవరండి అంటే సిత్తై, ఎత్తు, మత్తిల్, ముషంగిల్, మూన్రు దండర్, ఒన్రిరర్, అత్తపత్తర్, సుత్తివాజుం, అండర్, అణి అరంగం. అరంగం ఎలాంటిది అంటే చిన్న చిన్న కణుపులు కలిగినటువంటి దృఢమైనటువంటి వెదురు, 3 వెదుళ్లను ఒకటిగా చేయబడినటువంటి దండములను ధరించేటటువంటి వారు, లోక సంఘాన్ని విడిచిపెట్టినటువంటి వారు, భగవద్భక్తులైనటువంటి శ్రీ వైష్ణవులు ఎత్తులు సంచరించేటటువంటి అందమైనటువంటి చల్లని నీరు కలిగినటువంటి శ్రీరంగము అని ఆళ్వార్లు అనుగ్రహిస్తారు ఒక పాసురంలో. అలా 3 దండర్ 1 రీర్, అలా 3 దండములు, త్రిదండములను పట్టుకున్నటువంటి యతీశ్వరులు ఎవరైతే ఉన్నారో వారే ఈ హంసలు. అలా హంసల చేత సేవింపబడేటటువంటి కావేరీ నది కలిగినటువంటి శ్రీరంగం, చల్లని జలములు కలిగినటువంటి శ్రీరంగము అని ఇక్కడ చెప్పినటువంటి హంసలు ఎవరు అంటే అదిగో మన సాంప్రదాయంలో ఉన్నటువంటి ఆళ్వందార్లు, ఎంబెరుమానార్లు, ఎంబార్లు, అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లు, నంజీయర్లు, మనవాళ మామూల వరకు ఉన్నటువంటి యతీశ్వరులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా హంస జుష్టే కనక సరిత, వారందరూ అభిమానించినటువంటి ఎక్కడెక్కడో ఉన్నటువంటి వారు కూడా, ఆ హంసలు కూడా ఎక్కడెక్కడో అవతరించినటువంటి ఈ హంసలు కూడా కనక సరిత. కావేరీ నదిలో అయితే తామర పుష్పములు బాగా ఉంటాయండి. ఆ తామర పుష్పంలో మధువు బాగుంటుంది. ఆ తామర తూడులు లేతగా ఉంటాయి. వాటిని ఆస్వాదించాలని ఎక్కడెక్కడో అవతరించినటువంటి మహనీయులందరూ కూడా, యతీశ్వరులందరూ కూడా
ఆళ్వందార్లు, యామన ఆళ్వందార్లు, ఎంబెరుమానార్లు లాంటి మహనీయులందరూ కూడా, మనవాళ మామూలు లాంటి మహనీయులందరూ కూడా ఇక్కడికి శ్రీరంగం వచ్చి అక్కడే నిత్య నివాసం చేస్తూ నిత్యము పెరుమాళ యొక్క పాదార విందములను సేవించేటటువంటి భోగ్యత కలిగినటువంటి వారు. మనవాళ మామూలు కూడా యతిరాజ వింశతి అనేటటువంటి ప్రబంధంలో కూడా శ్రీ ఎంబెరుమానార్ల గురించి అనుగ్రహిస్తూ, అందులో కూడా శ్రీరంగంలో ఉన్నటువంటి ఆ రంగనాథుని యొక్క పాదాంబుజముల అనేటటువంటి సరస్సులో సంచరించేటటువంటి హంస రామానుజుల వారు శ్రీరంగ చరణాంబుజ హంసరాజం అని రంగనాథుని యొక్క పాదారవిందముల పద్మములైతే, ఆ పాదారవిందములు అనేటటువంటి పద్మముల యొక్క తూడులను, పాదారవిందములు అనేటటువంటి పద్మములలో ఉన్నటువంటి మాధుర్యాన్ని అనుభవించేటటువంటి మహనీయులు రామానుజుల వారు అని అక్కడ మనకి తెలియజేస్తారు. అలా హంసలందరూ అన్నీ కూడా ఎక్కడెక్కడో ఈ మహనీయులైనటువంటి అందరూ కూడా ఎక్కడెక్కడో అవతరించినప్పటికీ కూడా చివరికి నిత్య నివాసం చేసింది అదిగో ఆ రంగవర్ధువు పాదాంబోజం, రంగనాథుడి యొక్క పాదార విందములలో ఉండేటటువంటి భోగ్యతను అనుభవిస్తూ ఆ శ్రీరంగంలోనే నిత్య నివాసం చేశారు. అలా యతులు అనేటటువంటి మహనీయులందరూ కూడా సేవించేటటువంటి చోటు అని ఒక అర్థం. ఎన్నముదినై కండకంగల్ మత్తొండ్రినై కాణావే, అమృతం వంటి రంగనాథుణ్ణి సేవించిన తర్వాత వేరొక దానిని నేను చూడను అని తిరుప్పాణాళ్వార్లు వారికి వాహనమైనటువంటి లోకసారంగమునులు ఎవరైతే ఉన్నారో అదిగో ఆ మహనీయులు, లోకసారంగమునులు లాంటి మహనీయులు అందరూ కూడా సంచరించేటటువంటి శ్రీరంగము హంసను వాహనంగా చెప్తూ ఉంటారు. మహనీయులకి వాహనంగా, చతుర్ముఖ బ్రహ్మకి వాహనంగా హంస ఉంది అని చెప్తారు. అలా ఆళ్వార్లనే వేంచేపు చేసినటువంటి లోకసారంగమునులే ఇక్కడ హంసలుగా చెప్తున్నారు. అలాంటి మహనీయులే ఇక్కడ హంసలుగా చెప్తున్నారు అని చెప్తూ, అలాంటి హంసలు సంచరించేటటువంటి కావేరీ సరిత సైకతే, అలాంటి కావేరీ నది యొక్క ఇసుక తెన్నెలలో ప్రావిర్భూతం అవతరించినటువంటి పాదాంబోజములు. లక్ష్మీ భూమ్యో కరశిరసిజై లాలితం రంగభర్తు పాదాంబోజం. ఇక ఈ పాదాంబోజములను ఎవరు లాలన చేస్తున్నారు? మనం ఒక సరస్సులో, అందమైనటువంటి ఒక సరస్సులో గనక చూస్తే ఒక తామర పుష్పము మరొక తామర పుష్పము స్పర్ధించుకుంటున్నట్టుగా, ఒకదానితో ఒకటి రాపిడి చేసుకుంటున్నట్టుగా, ఒకదానితో ఒకటి కలహిస్తున్నట్టుగా ఉంటూ ఉంటాయి. గాలి వీస్తూ ఉంటే ఈ తామర పుష్పం వెళ్ళి ఆ తామర పుష్పాన్ని తగులుతూ ఒకటి స్పర్శించుకుంటూ లాలించుకున్నట్టుగా ఒక సరస్సులో కనిపిస్తాయండి. మరి ఈ రంగనాథుని యొక్క పాదాంభోజాన్ని ఎవరు లాలిస్తున్నారు అంటే లక్ష్మీ భూమ్యో సరసిజై లాలితం. ఎంత అందమైనటువంటి మాట అంటే లక్ష్మీదేవి భూదేవి యొక్క శ్రీహస్తముల చేత లాలింపబడినటువంటి పాదాంభోజములు. శ్రీహస్తములు అనడం లేదు, కరసరసిజై, వారి శ్రీహస్తములో కూడా పద్మములాంటి శుతిమెత్తని చరణారవిందములు కాబట్టి ఆ చరణారవిందములతోటి లాలింపబడేటటువంటి పాదాంభోజములు. లోకంలో రాజుల్ని చక్కగా కొనియాడతారండి, విద్వాంసుల్ని ఆదరిస్తూ ఉంటారు. అలా ఇక్కడ శ్రీరంగంలో తామర పుష్పముల్ని లాలిస్తున్నాయి. ఏ తామర పుష్పములు? లక్ష్మీ భూమ్యో కరశిరసిజై, లక్ష్మీ భూమ్యో కరశిరసిజై, లక్ష్మీదేవి భూదేవి యొక్క వారి శ్రీహస్తములే ఈ రంగనాథుని యొక్క పాదార విందములను లాలించేటటువంటి విషయములు అని చెప్తున్నారు. అలాంటి పాదార విందములు లక్ష్మీదేవి భూదేవి యొక్క చరణార విందములతోటి సేవింపబడేటటువంటి పాదపద్మములు అని తెలియజేస్తున్నారు. లక్ష్మీ భూమ్యో కరసరసిజై లాలితం. ఎంత అందంగా తెలియజేస్తున్నారంటే అలా లోకంలో
రాజులను రాజులు ఆదరిస్తున్నట్టుగా, విద్వాంసుల్ని ఆదరిస్తున్నట్టుగా అలాంటి రీతిలోనే ఇక్కడ తామర తామర పువ్వులు లాంటి ఆ పాదార విందములను తామర పుష్పములే ఆదరిస్తున్నాయి. అవి లక్ష్మీ భూమ్యో కరసరసిజై, లక్ష్మీదేవి భూదేవి యొక్క చరణార విందములు అని అందంగా చెప్తున్నారు. వడివినై ఇల్లా మలర్ మగళ్ మత్తు నిలమగళ్ బిడక్కుం మెల్లడి. సాటిలేని రూపాన్ని కలిగినటువంటి లక్ష్మీదేవి ఇంకా భూదేవి సేవించేటటువంటి మృదువైనటువంటి వడివినై ఇల్లా మలర్ మగళ్ మత్తు నిలమగళ్ పిడిక్కుం మెల్లడి. లక్ష్మీదేవి సాటిలేనటువంటి అందం కలిగినటువంటి ఆ లక్ష్మీదేవి భూదేవి మెల్లిగా సేవించేటటువంటి పాదాంభోజములు, వారి యొక్క చరణాంభోజములతోటి సేవించేటటువంటి పాదాంభోజములు అంటున్నారు. అసలు లక్ష్మీదేవి భూదేవి యొక్క శ్రీహస్తములే అత్యంత సుకుమారంగా ఉంటాయండి. అయినా కూడా పరమాత్మ యొక్క పాద సంవాహనం చేసేటటువంటి సందర్భంలో వారెలా ఆ పరమాత్మ యొక్క పాద సంవాహనం చేస్తూ ఉంటారు అంటే నిత్యము భయంతో పాద సంవాహనం చేస్తూ ఉంటారు. సప్రేమ భీతి కమలాకర పల్లవాభ్యాం సంవాహనేపి సపదిక్లమమాదధానవు కాంతా మనస గోచర సౌకుమార్యో శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. సప్రేమ భీతి కమలాకర పల్లవాభ్యాం. పాపం లక్ష్మీదేవికి ఏమో ప్రేమ అతిశయించి ఆవిడ మనసులో ప్రేమ ఉప్పొంగి పరమాత్మ యొక్క పాదార విందములను సేవించాలి, సంవాహనం చేయాలి అని ఒక పక్కన ఆశ కలుగుతూ ఉంటుందట. మరో పక్కన భయం వేస్తూ ఉంటుందట. అంత సుకుమారమైనటువంటి పాదార విందములను నేను కఠినమైనటువంటి శ్రీహస్తాలతోటి ఆవిడ శ్రీహస్తములే అత్యంత సుకుమారమైనటువంటివి. పరాశర భట్టర్ వారు ఆవిడ సౌకుమార్యాన్ని గురించి శ్రీగుణరత్న కోశంలో తెలియచేస్తూ ఆవిడ నిత్యము పద్మంలో వేయించేసి ఉంటుందండి. పద్మంలో ఉండేటటువంటి పుప్పుడే ఆవిడికి బాధను కలిగిస్తూ ఉంటుంది. తన చెలికెత్తలందరూ కూడా పెరియాట్యార్ని అలంకరించడం కోసం ఆయా అంగములను చూస్తూ ఉంటారు. వారు చూసినంతటి ప్రదేశమంతా కూడా కమిలిపోతూ ఉంటుంది. అంత సౌకుమార్యం కలిగినటువంటి ఆవిడ లక్ష్మీదేవి ఆవిడ 2 కమలాలను పట్టుకొని ఉంటుంది. ఆ కమలాలను పట్టుకోవడం వల్లే అలసిపోతూ ఉంటుంది. ఆవిడ శ్రీహస్తాలలో 2 కమలాలు పట్టుకుని ఉంటుంది. ఆ కమలములను పట్టుకోవడంతోనే ఆవిడ చాలా అలసిపోతూ ఉంటుంది. ఇలాంటి సౌకుమార్యం కలిగినటువంటి ఆవిడ శ్రీరంగనాథ్యారు అని తెలియచేస్తారు శ్రీగుణరత్న కోశంలో. అలాంటి సౌకుమార్యం కలిగినటువంటి ఆ లక్ష్మీదేవి కూడా భయపడుతూ ఉంటుందట. పరమాత్మ యొక్క పాద సంవాహనం చేయాలి అంటే అమ్మో ఈ శ్రీహస్తాలతోటి ఆ శుతిమెత్తని పాదార విందములను కనుక నేను స్పృశిస్తే ఎక్కడ కందిపోతాయో అని భయం వేస్తూ ఉంటుంది. ప్రేమేమో ముందుకు తోస్తూ ఉంటుంది, భయమేమో వెనక్కి లాగేస్తూ ఉంటుందట. ఇలా ఆవిడ మనసులో ప్రేమ భయం నిత్యము స్పర్ధిస్తూ చివరికి ప్రేమే గెలుస్తుందట. ఆవిడ మనసులో ఒక గెలుపును పొంది వెళ్ళి సంవాహనేపి సపదిక్లమమాదధౌనం వెళ్ళి సంవాహనం చేస్తుందట. అలా సంవాహనం చేయగానే సపదిక్లమం వెంటనే శ్రమ కలుగుతాయట. అంటే ఆ పాదార విందములు కొంచెం శ్రమను పొందినట్టుగా అవుతాయట. అంటే అంత సుకుమారమైనటువంటి వాడు పరమాత్మ. ఆయన పాదార విందములు అంత సుకుమారమైనటువంటివి. కాంతావవాన్ మనస గోచర సౌకుమార్యో. ఎలా చెప్పాలి ఆ పరమాత్మ యొక్క సౌకుమార్యాన్ని? ఏ విధంగా? వాన్ మనస అగోచర సౌకుమార్యో. నోటితో చెప్పడానికి మనసుతో భావించడానికి వీలు లేనటువంటి అత్యంత సౌకుమార్యం కలిగినటువంటి వాడు పరమాత్మ అని తెలియచేస్తున్నారు. ఇక్కడ అన్నన్ స్వామి ఏమో ఇలా పరమాత్మ యొక్క పాదార విందములను పట్టుకుంటే అవి కొంచెం బాధను అవి కొంచెం శ్రమను పొందినటువంటివి అవుతున్నాయి అని ఇక్కడ ఈ శ్లోకంలో వెంకటేశ్వర ప్రపత్తిలో అనుగ్రహించారు. భట్టర్ వారు
శ్రీ శ్రీరంగరాజస్తవంలో ఒక అందమైనటువంటి శ్లోకాన్ని చెప్తారు. యద్బృందావన పండితం అనేటటువంటి శ్లోకంలో లక్ష్మీ కర సౌఖ్య సాక్షి, ఆ పాదార విందములు ఎలాంటివి అంటే లక్ష్మీ కర సౌఖ్య సాక్షి. అప్పటి వరకు ఆ పాదార భట్టర్ వారి యొక్క అనుభవం ఎలాంటిది అంటే అప్పటి వరకు ఆ పాదార విందములు వాడిపోయినట్టుగా ఉంటాయండి. ఎప్పుడైతే లక్ష్మీదేవి యొక్క కరస్పర్శ ఆ పాదార విందములకి కలిగిందో వెంటనే అవి వికసించినటువంటివి అవుతాయి, సుఖాన్ని పొంది లక్ష్మీకర సౌఖ్య సాక్షి, సౌఖ్యాన్ని పొందుతున్నాయి. సౌఖ్యానికి లక్ష్మీదేవి సంవాహనం చేయడం వల్ల కలిగినటువంటి సౌఖ్యానికి సాక్షిగా ఉండేటటువంటి పాదార విందములు అని చెప్తున్నారు. ఆవిడ సంవాహనం చెయ్యకపోతేనే ఆ పాదార విందములు వాడిపోయినట్టుగా ఉంటాయండి. ఆవిడ నిత్యము ఆ పాదార విందములను సంవాహనం చేయడం వల్లే ఆ పరమాత్మ యొక్క పాదార విందములు అంత అద్భుతంగా వేయించేసి ఉంటాయి, అంత నైపుణ్యంతోనూ అంత లాలిత సౌకుమార్యంతోనూ కూడి ఉంటాయి అని, ఒక సౌఖ్యాన్ని పొంది ఆనందంగా పుష్పములు వికసించినట్టుగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని పరాశర భట్టర్ వారు వారి శ్రీరంగరాజస్తవంలో అనుగ్రహిస్తారు. అసలు పరమాత్మ యొక్క సౌకుమార్యాన్ని చెప్పడం చాలా కష్టం అండి. ఆయనకి విష్ణు సహస్రనామ స్తోత్రంలో పుష్పహాస అనేటటువంటి ఒక నామం ఉంటుంది. పుష్పం యొక్క శోభను కలిగినట్టు, హాసము అంటే శోభం, పుష్పం వంటి శోభ కలిగినటువంటి వాడు, పుష్పం వికసిస్తూ ఉంటే ఎంత సౌకుమార్యంగా ఉంటుందో అంత సౌకుమార్యం కలిగినటువంటి వాడు, పుష్పం వికసిస్తూ ఉంటే చూసేటటువంటి వారి యొక్క మనసులో ఎంత ఆనందం కలుగుతుందో అంత ఆనందాన్ని కలిగింపచేసేటటువంటి వాడు. అసలు ఆ సౌకుమార్యం గురించి చెప్పాలి అంటే భట్టర్ వారు ఒక రంగనాథుని యొక్క సౌకుమార్యాన్ని ఒక శ్లోకంలో చెప్తారు. రంగభర్తురపి లోచన చర్చాం సాహసావళిషు లేఖయామానం పుష్పహాస ఇది నామదుహానం సౌకుమార్యం ఇది వాన్మనసం నః. రంగభర్తు లోచన చర్చాం సాహసావళిషు లేఖయామానం. రంగనాథుడిని మనం చూడడానికి వెళతాం, తదేకంగా ఒక్క 5 నిమిషాలు ఆయనను చూసామనుకోండి, ఆయన కందిపోతాడట. అందుకే అక్కడ ఉన్నటువంటి వారందరూ క్యూలో నిల్చోగానే వెళ్ళండి 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 అని మనం తోసేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఎవరైనా తదేకంగా ఒక్క కొద్దిసేపు ఆ రంగనాథుని యొక్క తిరుమేనిని చూసినా కందిపోయే అంత సుకుమారవంతమైనటువంటి తిరుమేన కలిగినటువంటి వాడు. అలా చూడటం కూడా ఒక సాహసం చేసేటటువంటి పనే సుమా. అక్షరాలతో లిఖించాలట, అంటే శాసనంగా ఒక శిలాఫలకం మీద రాయాలట. ఎవరూ కూడా రంగనాథుడిని తదేకంగా ఇంత సమయం సమయం వరకు చూడకూడదు, ఇంత ఎక్కువసేపు రంగనాథుడిని తదేకంగా చూడకూడదు అని ఒక శిలాఫలకం మీద వ్రాత రాసినట్టుగా రాయాలి సుమా అని భట్టర్ వారు అందంగా చమత్కారంగా చెప్తున్నారు. పుష్పహాస ఇది నామదుహానం సౌకుమార్యం ఇది వాన్మనసం నః. పుష్పహాసం అని పేరు కలిగినటువంటి ఓ స్వామి, నీ సౌకుమార్యాన్ని మేము ఏమని వర్ణించగలము. అంత గొప్పగా సౌకుమార్యం కలిగినటువంటివి ఆ పాదాల తిరుమేని అంత సౌకుమార్యం కలిగినటువంటివి, ఆ పాదార విందములు కూడా అంతే సౌకుమార్యం కలిగినటువంటివి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వడివినై ఇల్లా మలర్ఘల్ మట్ర నిలమఘల్ పిడుక్కుం మెల్లడియే. శ్రీదేవి భూదేవి ఇద్దరూ కూడా మెల్లిగా సంవాహనం చేసేటటువంటి మృదువైనటువంటి శ్రీపాద పద్మములు. వారు కూడా ఆ శ్రీపాద పద్మములను తాకేటటువంటి సందర్భంలో పూగళ్ పూత్తొడువారే పోలే కన్రుక్కిరదో అందమైనటువంటి ఒక వ్యాఖ్యానాన్ని చేస్తారు నంబిళ్ళయ్య అనేటటువంటి మహనీయులు. పువ్వులు కట్టేటటువంటి వారు చూడండి, ఆ పువ్వుల్ని ఎంత సుకుమారంగా పట్టుకోవాలో అంత సుకుమారంగా పట్టుకుంటారు. కొన్ని పువ్వులు ఎలా ఉంటాయి, ఇప్పుడు సంపంగి పువ్వు లాంటి పువ్వులు అనుకోండి, ముట్టుకుంటే పెళపెళ్ళాడిపోతూ ఉంటాయి, ముట్టుకుంటే ఆ రేకులన్నీ కూడా విరిగిపోతూ ఉంటాయి. మనం కడదామని పూలమాలగా కడదామని ప్రయత్నిస్తే ఆ పూలన్నీ కూడా రేకులు వీడిపోతూ ఉంటాయి. కానీ పూలు కట్టేటటువంటి వారు ఎలా పట్టుకుంటారో తెలియదండి. అందంగా అలా పెళపెళలాడేటటువంటి సంపంగి పువ్వుని కూడా అందంగా మాలకి ఎక్కడా కూడా ఒక్క రేకు కూడా విడిపోకుండా అందంగా మాల కింద కడతారు. అలా పువ్వులు కట్టేటటువంటి వారికి ఒక నైపుణ్యం ఉంటుంది. ఆ పువ్వుని ఎలా ఏ పువ్వుని ఎలా మెల్లిగా పట్టుకోవాలి, ఎలా శుతిమెత్తగా దానిని
పట్టుకొని మాలగా కూర్చోవాలో వారికి తెలుసు. అలా లక్ష్మీదేవి భూదేవి కూడా పూత్తొడువారై పోలే కన్రుక్కిరదో என்று కూసిత్తోడ వేండుంబడి ఆయిట్రు సౌకుమార్యం ఇరుప్పదు. పెరుమాళ్ళ యొక్క సౌకుమార్యం కూడా లక్ష్మీదేవి భూదేవి కూడా భయపడుతూ మెల్లిగా సంవాహనం చేయాలి, లేకపోతే ఆ పాదార విందములు శ్రమను పొందుతాయి అనుకునేటట్టుగా మెల్లిగా పాదార విందాలని సంవాహన చేస్తూ ఉంటారు. అలా లక్ష్మీ భూమ్యో కరశిరసి జైహి లాలితం. భట్టర్ వారు కూడా పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. పద్మాధాత్రీకరాభ్యాం, పద్మ అంటే పెరియ పిరాటియార్, ధాత్రి భూమాదేవి, కరాభ్యాం పరిచిత చరణం రంగరాజం, వారి యొక్క శ్రీచరణములు అనేటటువంటి తామర పుష్పాలతోటి నిత్యము సేవింపబడేటటువంటి రంగనాథుడిని సేవిస్తున్నాను అని చెప్పినట్టుగా అలాంటి ఆ మెత్తనైనటువంటి ఆ పాదార విందమున రంగభర్తు పాదాంబోజం లక్ష్మీ భూమ్యో కరశిరసి జైహి లాలితం రంగభర్తు పాదాంబోజం ప్రతిఫలతి మే భావనా దీర్ఘికాయాం. అలాంటి ఆ పాదార విందములు నా మనస్సు అనేటటువంటి ఈ సరస్సులో, లోతైనటువంటి బావిలో ప్రతిఫలతూ నిత్యము కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి అనేటటువంటి, ప్రతిబింబిస్తూ ఉన్నాయి. ఆళ్వార్లు తిరుక్కమల పాదం మందు ఎన్ కಣ್ಣಿనుళ్ళన ఒక్కిన్రదే అని తిరుప్పాణ ఆళ్వార్లు అక్కడ సాయిస్తే, ఆ పాదార విందములు ఎక్కడో ఆయనకి దూరంగా ఉన్నటువంటి నన్ను ఆయన దగ్గరికి చేర్చుకోవడానికి ఆ పాదార విందములే వచ్చి నా కళ్ళల్లో, నా నేత్రములలో వచ్చి కూర్చున్నాయండి. ఒక్కిన్రదే వచ్చి కూర్చొని, తిష్ట వేసి కూర్చొని ఆ పాదార విందముల యొక్క రుచిని నాకు చూపించి ఆయన పట్ల మనసు పడేటట్టుగా, ఈడు పడేటట్టుగా ఆ పాదార విందములు చేశాయండి అని తిరుప్పాణాళ్ళు వాళ్ళు చెప్పినట్టుగా ప్రతిఫలతిమే భావనా దీర్ఘికాయాం, ప్రతిఫలతిమే భావనా దీర్ఘికాయాం, నా మనసు అటువంటి బావిలో ప్రతిఫలిస్తున్నాయి. ప్రతిఫలన ఒక నీడ కలగాలి అంటే ఎలా ఉండాలి? నీరు ఉంటేనే ఆ నీటిలో ప్రతిఫలాన్ని మనం ప్రతిబింబాన్ని చూడగలుగుతాం. అలా నిశ్చలమైనటువంటి మనసు కలిగినటువంటి వేదాంత దేశికుల వారి యొక్క హృదయంలో భక్తి అనేటటువంటి భావన కలిగినటువంటి వేదాంత దేశికుల వారి యొక్క హృదయం అనేటటువంటి ఆ జలాశయంలో ప్రతిఫలతూ చక్కగా కనిపిస్తున్నాయి అని చెప్తున్నారు వేదాంత దేశికుల వారు. మనసు నిశ్చలంగా ఉన్నప్పుడే పాదార విందములు అదే మనసులో ఇప్పుడు ఒక సరస్సు ఉంది, అది నిశ్చలంగా లేకపోతే అందులో నీడ, మనకి పువ్వుల యొక్క నీడ మనకి కనిపించదు. అందులో అలలతో కూడినటువంటి సరస్సు అయితే ఎప్పుడూ ఆ సరస్సులో ఉన్నటువంటి పుష్పం యొక్క నీడ ప్రతిఫలించదు, కనపడదు కూడా. ఎప్పుడైతే మనసు నిశ్చలంగా, తదేక లగ్నంగా, ఎటువంటి తరంగములు లేకుండా పరమాత్మ యొక్క పాదార విందముల మీదే భక్తితోటి మనసు ఉంటే అప్పుడే ఆ పాదార విందములు చక్కగా ప్రతిఫలిస్తాయి. వేదాంత దేశకుల వారి యొక్క మనసు నిశ్చలంగా రంగనాథుని మీదే భక్తి కలిగినటువంటి వారై తదేకంగా ఆయన కృప కోసమే వేచి ఉండేటటువంటి వారు కాబట్టి భావన దీర్ఘికాయం ప్రతిఫలతు. నా మనస్సు అనేటటువంటి ఈ చింతన అనేటటువంటి ఒక పెద్ద బావిలో అవి ప్రతిఫలిస్తున్నాయి, జలాశయంలో ప్రతిఫలిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. కనక సరిత అనేటటువంటి ఎక్కడున్నాయి ఈ పాదార బిందములు అంటే కావేరీ తీరంలో కదా ప్రావిర్భవించాయి. అక్కడ ప్రావిర్భవించినటువంటి ఆ పాదార బిందములు ఇప్పుడు జలాశయంలో ఉంటేనే పాదార విందములు పద్మములు వికసించి ఉంటాయి, భోగ్యంగా ఉంటాయి. ఇప్పుడు వేదాంత దేశకుల వారి యొక్క మనస్సు కూడా ఒక జలాశయమే అండి. భక్తి అనేటటువంటి జలములతో నిండినటువంటి జలాశయము, పరమాత్మ పట్ల ఉండేటటువంటి ప్రేమ అనేటటువంటి భావనతోటి నిండినటువంటి జలాశయము. అదిగో కావేరీ సరిత, కావేరీ ఇసుక తన్నలలో ఆవిర్భవించినటువంటి ఆ పాదాంబోజములు ఇక్కడ ఇప్పుడు నా మనస్సు అనేటటువంటి భావిలో, మనస్సు అనేటటువంటి సరస్సులో ప్రతిఫలిస్తున్నాయి అని చెప్తున్నారు. అక్కడ చెప్పినప్పుడు కూడా
ప్రాదుర్భూతం కనకసరిత సైకతే హంసచుష్టే. ఆవిర్భూతం కాదు, ప్రాదుర్భూతం అంటే ముందు అసలు ఆవిర్భవించింది ఎక్కడ అంటే బ్రహ్మలోకంలో పరమాత్మ చతుర్ముఖ బ్రహ్మ తాను సేవించుకోవడం కోసం వేదసాం మౌళి సేవ్యం అని చెప్పినట్టుగా చతుర్ముఖ బ్రహ్మ తిరువారాధన సమర్పించుకోవడం కోసం పరమాత్మ తన అర్చాతిరుమేనని చతుర్ముఖ బ్రహ్మకు ప్రసాదిస్తే అక్కడ బ్రహ్మ సత్యలోకం నుండి కనక సరిత సైకతే ప్రాదుర్భూతం ఈ కావేరీ తీసిక తెన్నెలలోకి ప్రావిర్భవించినటువంటి పాదార విందములు అని అక్కడ సత్యలోకం నుండి ఇక్ష్వాకు వంశానికి, ఇక్ష్వాకు వంశంలో రామచంద్రుడి వరకు తిరువారాధన స్వీకరించి తర్వాత శ్రీ విభీషణాళ్వాన్ ద్వారా ఈ శ్రీ కావేరి మధ్య దేశానికి వచ్చి ఇక్కడ ఆవిర్భవించినటువంటి పాదార విందములు అని చెప్తూ అలాంటి పాదార విందములు నా మనస్సులో ఎప్పుడూ కూడా ప్రతిఫలిస్తూ ఉన్నాయి. ఆ పాదార విందములే నాకు భోగ్యముగా సాధనముగా కూడా ఉన్నాయి అని వేదాంత దేశకుల వారు ఈ శ్లోకంలో చెప్తారు. వాల్మీకి మహర్షి కూడా నారద మహర్షి ద్వారా రామచంద్రుడి యొక్క తిరుకళ్యాణ గుణములన్నిటినీ కూడా సేవించిన తర్వాత విన్న తర్వాత ఒకసారి నారదుడు ఆ రామచంద్రుడి యొక్క కళ్యాణ గుణములు 16 కళ్యాణ గుణము అనేక కళ్యాణ గుణములలో ప్రధానంగా 16 కళ్యాణ గుణములు వాల్మీకి మహర్షికి చెప్పిన తర్వాత తన శిష్యుడైనటువంటి భరద్వాజునితో వాల్మీకి మహర్షి విహరించడానికి తను అనుష్ఠించుకోవడానికి నిత్యానుష్ఠానం చేసుకోవడానికి వెళుతాడు. అప్పుడు అక్కడ మందాకిని సరస్సు ఎలా కనిపిస్తుంది వాల్మీకి మహర్షికి అంటే ప్రశాంతమైనటువంటి మందాకిని సరస్సును చూసి ఆహా ఎంత అందంగా కనిపిస్తోంది ఈరోజు సరస్సు. ఈ సరస్సు మహనీయుల యొక్క మనస్సు, సత్పురుషుల యొక్క మనస్సులాగా అందంగా కనిపిస్తోంది ఈ సరస్సు అని ఒక మాట వేస్తారు వాల్మీకి మహర్షి. సత్పురుషుల యొక్క మనస్సు ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే నిశ్చలమైనటువంటి ఒక మనస్సులా ఉంటుంది. పరమాత్మ మీద ఉండేటటువంటి ప్రేమ అనేటటువంటి జలములతోటి నిండి ఉంటుంది సత్పురుషుల యొక్క మనసు. కాబట్టి ప్రతిఫలతి మే భావన దీర్ఘికాయాం, నా మనసు అనేటటువంటి పెద్ద బావిలో సరస్సులో ఈ పాదాంభోజములు ప్రతిఫలిస్తున్నాయి అని వేదాంత దేశకుల వారు చెప్తున్నారు. ఆ పాదాంభోజములు ఎలాంటివి అంటే వేలాతీత శృతి పరిమళం వేదసాం మౌళి సేవ్యం ప్రాదుర్భూతం కనకసరిత సైకతే హంసచుష్టే లక్ష్మీభూమ్యో కరసరసిజై లాలితం రంగభర్తు పాదాంభోజం ప్రతిఫలితుమే భావన దీర్ఘికాయం అని అందంగా ఈ శ్లోకంలో పూర్వాల యొక్క పాదార విందములను సేవించి ఆ పాదార విందములు తమ మనస్సులో నిలిచి ఉన్నాయి అని వాటికి మంగళాశాసనం చేస్తున్నారు వేదాంత దేశకులు. తర్వాత శ్లోకం యథావకాశంగా వచ్చేటటువంటి దాంట్లో సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సఠారిటిరాత్ప్రోక్తం త్రయ్యంతార్థప్రదాయనే అస్మదాచార్యవర్యాయ గోపాలార్యాయ మంగళ